కేంద్ర ప్రభుత్వంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. సిబిఐ, ఈడీ, న్యాయ వ్యవస్థ, నీతి ఆయోగ్ లాంటి వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదని మండిపడ్డారు. దేశ ప్రతిష్టను కాపాడడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా బెదిరింపు, బ్లాక్మెయిల్ ధోరణిని అవలంబిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏది వచ్చినా సరే దాని విధులు నిర్వహించాలి. వీటన్నిటినీ సిస్టమేటిక్గా దెబ్బ కొట్టా తప్ప ఆయన అనుకున్నది మొత్తం సాధించడం సాధ్యం కాదు. దానికి మొట్టమొదట గురి పెట్టింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రైబల్ లేడీని అడ్డం పెట్టుకొని ట్రైబల్ యాక్ట్ మార్చేశాడు. అడవి హక్కుల మీద హక్కులు నిర్వహించాడు. అయితే ఆయన తెలుసు రాబోయే రోజుల్లో అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం కావాలా, మార్పులు రావాలంటే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడున్నమైతే పెట్టగలదు, అది వెంకయ్యనాయుడు పెట్టగలడా? వెంకయ్యనాయుడు వైస్ ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన ఉంటే సాధ్యం కాదు. అందుకే వాళ్ళు పర్పస్ఫుల్గానే ఆమెను పెట్టారు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా